ఈ వీడియోలో ఏపీఎస్ఆర్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే సర్వీస్ ఈవెంట్స్లో ఎవరైతే ఇదివరకు ఉపాధ్యాయులు అప్రెంటిస్గా పనిచేశారో వారందరికీ సర్వీస్ ఈవెంట్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తే, సాఫ్ట్వేర్ని మారిస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి సరి అవుతాయి. అవి ఏంటనేది చూద్దాం. అంటే ప్రెజెంట్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలాగుందంటే, ప్రెజెంట్ ఇప్పుడు కొత్తగా జాబ్లోకి వస్తారు కదా, వారికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. కాబట్టి అప్రెంటిస్షిప్ అనేది ఇదివరకు ఉంది కాబట్టి వారికి తగ్గట్టుగా ఇది కరెక్ట్గా లేదనమాట సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏంటనే చూద్దాం. ముందుగా మనం ఫస్ట్ ఈ సర్వీస్ ఈవెంట్స్లో అపాయింట్మెంట్ వివరాలు ఇస్తాం కదా, ఈ అపాయింట్మెంట్ వివరాల్లో ఈ ఈవెంట్స్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఈ చివరిలోకి వచ్చేసరికి ఇక్కడ అప్రెంటిస్షిప్ ఎస్నో ఇచ్చారు, కానీ ఇది పనిచేయట్లా. ఇక్కడ మనం అప్రెంటిస్షిప్ ఎస్ అని చెప్పి ఇచ్చామంటే ఇక్కడ బేసిక్ పే అనేది అడగకూడదు. ఎందుకంటే అప్రెంటిస్షిప్లో మనం అపాయింట్మెంట్ వచ్చినప్పుడు అక్కడ బేసిక్ పే అనేది టైం స్కేల్ అనేది అప్లికబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ బేసిక్ పే అనేది డిజేబుల్ అయిపోవాలి. మీకు పాత ఈఎస్ఆర్ వెర్షన్ చూపిస్తాను. ఇది 5 years క్రితం దనమాట. ఇది ఈ ఈఎస్ఆర్ 1.0 దీంట్లో కరెక్ట్గా ఇచ్చారు. అప్పుడు ఇక్కడ అప్రెంటిస్షిప్ కనుక మనం ఎస్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అక్కడ మనకి ఓన్లీ పే మాత్రమే అడుగుతుంది. ఇది ఇదివరకు నేను చేసిన వీడియో, అప్పుడు సాఫ్ట్వేర్లో కరెక్ట్గా ఉంది. అప్రెంటిస్షిప్ ఎస్ అని ఇచ్చామంటే ఓన్లీ పే అడుగుతుంది, ఇంకా మనల్ని పిఆర్సీకి సంబంధించి స్కేల్ కానీ బేసిక్ పే కానీ అడగదు. అదే అప్రెంటిస్షిప్ కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్ లేదు కాబట్టి వారు నో అని చెప్పిస్తారు. వారు కనుక అప్రెంటిస్షిప్ నో అని ఇచ్చారనుకోండి, అప్పుడు వారికి పే స్కేలు ఆ బేసిక్ పే అడిగేది. ఈ విధంగా సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది. ఇలా ఈ సాఫ్ట్వేర్ని ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది అప్రెంటిస్షిప్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు ఈఎస్ఆర్లో. ఇది ప్రెజెంట్ ఉన్న వెర్షన్. ఈ ప్రెజెంట్ ఉన్న వెర్షన్లో ఇక్కడ అప్రెంటిస్షిప్ ఎస్ అని చెప్పి ఇచ్చినా కూడా బేసిక్ పే అలాగే ఉంటుంది. ఇది డిజేబుల్ అవట్లా. నో అని చెప్పి ఇచ్చినా కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క పాయింట్ ఇక్కడ ఈ సర్వీస్ ఈవెంట్స్లో అపాయింట్మెంట్లో అప్రెంటిస్షిప్ ఉన్నవారికి ఎస్ అని చెప్పేస్తే బేసిక్ పే కానీ పే స్కేల్ కానీ అడగకూడదు. వీటిని సెర్చ్ చేయాలన్నమాట. ఇవి సెర్చ్ చేస్తేనే మనం కరెక్ట్గా మనం అప్డేట్ చేసుకోగలం. అలా కాకుండా మీరు అప్రెంటిస్షిప్లో ఉన్న ఇక్కడ బేసిక్ పే పే స్కేల్ ఇచ్చారనుకోండి, మనం ఆ అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఆ టైం స్కేల్ తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈఎస్ఆర్ అనేది డిజిటల్ చేస్తున్నారు. డిజిటల్ చేసినప్పుడు రేపు మనం రిటైర్డ్ అయినప్పుడు అప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. మనం 20 years 30 years తర్వాత రిటైర్ అవుతాం. అప్పుడు వెరిఫికేషన్ చేసేవారు కనుక ఇవి చూస్తే ఇబ్బంది అవుద్ది. కాబట్టి అప్రెంటిస్షిప్ పీరియడ్లో మనకి పే స్కేల్ బేసిక్ పే ఉండకూడదు. కాబట్టి వాటిని డిజేబుల్ చేయాలి, సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఈ అప్రెంటిస్షిప్ టీచర్స్కి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్ మనకి కొంత పే ఇస్తారు. తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మరలా మారుద్ది. అదేవిధంగా కొన్నిసార్లు ఈ అప్రెంటిస్షిప్ పే అనేది ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి పే అనేది మారింది. అంటే ఈ వీటికి మనకి పిఆర్సీకి బేసిక్ పేలకి టైం స్కేల్కి సంబంధం లేదు. అప్రెంటిస్షిప్లో మనం తీసుకునే పే వివరాలు ఎంటర్ చేయడానికి కూడా ఇక్కడ కరెక్ట్గా లేదనమాట ఈ సాఫ్ట్వేర్. ఈ ప్రెజెంట్ వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్లో పే చేంజ్ అన్డిఫైన్డ్ ఉంది కదా, దీంట్లో మనం అప్రెంటిస్షిప్ పేని ఇక్కడ ఇస్తున్నాము. దీంట్లో కూడా ఇక్కడ మనల్ని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. అప్రెంటిస్షిప్ పే ఎంత తీసుకున్నామో అంత ఇస్తాము, ఎఫెక్టివ్ డేట్ ఇస్తాము. కానీ ఇక్కడ మనం సేవ్ మీద క్లిక్ చేస్తే క్రిందకు వచ్చేసరికి ఇక్కడ మరలా పిఆర్సీ టైపు, ఇయరు, పే స్కేలు, మరలా న్యూ బేసిక్ పే ఇవన్నీ మ్యాండేటరీ పెట్టారు. అంటే ఈ వివరాలన్నీ ఇస్తేనే ఇక్కడ సేవ్ అవుతుంది. అంటే మనకి అప్రెంటిస్షిప్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అప్పుడు మనం ఎలాంటి స్కేల్స్ తీసుకోం కాబట్టి ఇది అప్లికబుల్ అవ్వదు అనమాట. మనం ఇక్కడ ఇచ్చామనుకోండి మనం తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే అప్రెంటిస్షిప్లో మనకి పే ఫిక్సేషన్ అనేది ఉండదు. కాబట్టి దీనిని కూడా వాళ్ళు డిజేబుల్ చేయాలి సాఫ్ట్వేర్లో. ఇది కూడా పాత 5 years క్రితం ఇచ్చిన ఆ ఈఎస్ఆర్ 1.0లో కరెక్ట్గా ఇచ్చారు. పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఇదివరకు ఇచ్చేసిన 5 years క్రితం వీడియో. దాంట్లో కరెక్ట్గా పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఇక్కడ మనం అప్రెంటిస్షిప్లో ఎంత తీసుకున్నామో ఇచ్చారు. చక్కగా ఎఫెక్టివ్ డేట్ ఇచ్చారు. ఇంకంతే, ఇంకా సేవ్ అని ఇచ్చారు. సింపుల్గా అయిపోతుంది. ఇంకా క్రింద మరలా బేసిక్ పే కానీ లేదంటే స్కేల్ ఆఫ్ పే కానీ అవి సెలెక్ట్ చేయమని చెప్పి అడగదు. కాబట్టి ఈ విధంగా అప్రెంటిస్షిప్లో మారిన ఆ పే చేంజ్కి సంబంధించి కూడా మనకి సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదనమాట. ఇక్కడ ఈ పే చేంజ్ అన్డిఫైన్డ్లో దీనిని క్లారిటీగా అప్రెంటిస్షిప్ పే, ఇక్కడ పే చేంజ్ అన్డిఫైన్డ్ అని కాకుండా ఈ విధంగా పే చేంజ్ ఇన్ అప్రెంటిస్షిప్ అని చెప్పి క్లారిటీగా ఇస్తే
చక్కగా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రివైజ్డ్ పే ఫిక్సేషన్ అని చెప్పి ఇక్కడ అడగకూడదు. ఇక్కడ దీనికి కూడా క్లోజ్ అని ఇవ్వాల్సింది. అంటే ఈ మొత్తం ఈ డేటా కూడా మనకి డిలీట్ సింబల్ ఇస్తే, అంటే ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఇది ఓన్లీ ఈ కాలమ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. అలా కాకుండా ఈ మొత్తం డిలీట్ అయ్యే విధంగా కూడా మనకి ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ పే చేంజ్ అన్డిఫైడ్లో కానీ, లేదంటే అప్రెంటిస్షిప్ పే చేంజ్ ఆప్షన్లో కానీ ఈ రివైజ్డ్ పే ఫిక్సేషన్ అనేది అడగకూడదు. ఎందుకంటే మనకు అప్పుడు అప్లికబుల్ కాదు కాబట్టి. ఈ విధంగా ప్రెజెంట్ ఇవి 2 ప్రాబ్లమ్స్గా ఉన్నాయి సాఫ్ట్వేర్లో. ఇక్కడ స్ట్రక్ అయిపోతున్నారు చాలామంది. ఇవి 2 కూడా స్టార్టింగ్లో ఇచ్చేవి కాబట్టి స్టార్టింగ్లోనే అయిపోతున్నారు. కాబట్టి వీటిని త్వరలోనే అప్డేట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా సర్వీస్ ఈవెంట్స్లో ఇంకా దాదాపుగా ప్రాబ్లమ్స్ లేవు. ఈ సర్వీస్ ఈవెంట్స్ని ఈజీగానే నెక్స్ట్ మిగతావి కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదివరకు గతంలో ఎవరైతే అప్రెంటిస్షిప్ కింద పనిచేశారో ఆ ఉపాధ్యాయులకు సంబంధించి సాఫ్ట్వేర్లో ఈ విధంగా మార్పులు చేస్తేనే ఈజీగా నెక్స్ట్ వర్క్ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఇవి 2 దగ్గర మీరు స్ట్రక్ అయిపోకుండా ఇవి 2 అలా వదిలేసేసి ఇంకా మిగతావి అన్నీ చేసేసుకోండి. అంటే ఇంకా నెక్స్ట్ మిగతావి అంటే మనకి అప్రెంటిస్షిప్ నుంచి రెగ్యులర్ స్కేల్కి కన్వర్షన్ అవుతారు. అదేవిధంగా ప్రొబేషన్ డిక్లరేషను, ఆ తర్వాత నుంచి ఇంక్రిమెంట్లు, ఆ తర్వాత నుంచి ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత ప్రమోషన్స్, వీటన్ని ఈవెంట్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకోండి. ఇవి 2 సరిచేస్తే దాని తగ్గట్టుగా మనం ఈ అప్రెంటిస్ పే వివరాలని, అదేవిధంగా అప్రెంటిస్లో పనిచేసిన ఆ అపాయింట్మెంట్ వివరాలను కూడా మనం ఈజీగా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ సర్వీస్ ఈవెంట్ సంబంధించి ఇంకా పూర్తి సమాచారంతో ఇవి మినహాయించేసి ఇంకా మిగతా వాటిని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం.